అయితే మన మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చారు. సార్ చెప్పండి, ఇవాళ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి తెలంగాణ జాతిపిత? చాలా ఘనంగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మీకు అందరూ తెలుసు, ప్రతి సంవత్సరం నేను పెద్దమ్మ గుడి దగ్గర, ఆ తర్వాత జల్విహార్లో, ఇప్పుడే ఆయుష్ చెండు హోమం కూడా మాంకాళి టెంపుల్లో చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ సాయి కిరణ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో మీకు ఆటో డ్రైవర్స్కు సంబంధించి ఇన్సూరెన్స్ కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు వీల్ చైర్స్ కానివ్వండి, కేక్ కటింగ్ కానివ్వండి, సంపూర్ణమైనటువంటి భోజనాలు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు పుట్టినరోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మరి ఒక డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వారు 2001లో మరి గులాబీ జెండా ఎగురవేయడమే కాకుండా తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ సాధించడమే కాకుండా 10 సంవత్సరాలు కూడా మరి సంపూర్ణంగా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ గొప్పగా, అంటే దేశంలో ఒక రాష్ట్రం ఇంత తొందరగా డెవలప్మెంటు, గ్రామీణ ప్రాంతంలో మన రైతాంగ సమస్య మీకు అందరికీ తెలుసు. 66 సంవత్సరాల గోస, అంటే నీళ్లు లేక, కరెంటు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక, రకరకాల సమస్యలతోని ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరిగేటువంటి రాష్ట్రంలో మరి సంపూర్ణమైనటువంటి నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. ఈ హైదరాబాద్ సిటీని కూడా గ్లోబల్గా డెవలప్ చేయడం, ఈరోజు ఐటీ కానీ, ఇండస్ట్రీస్ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, అండర్ పాస్ కానీ, బ్రిడ్జులు కానివ్వండి, రెండోది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ కానివ్వండి, మరి తాగునీరు సంపూర్ణంగా ఇవ్వడం, గ్రామీణ ప్రాంతంలో మిషన్ కాకతీయ, అంటే గ్రామాలలో భూగర్భ జలాలు పెంచడానికి చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, దీంతోపాటు పట్టణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాలలో కూడా మరి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరిగినటువంటి శుభతరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరూ కూడా, మా కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలు కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భం. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, వారి నిండు నూరేళ్ళు గొప్పగా ఈ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలు అదొక చరిత్ర. అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తొలి ముఖ్యమంత్రిగా వారికి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగంగానే చాలా కార్యక్రమాలు చేపట్టినటువంటివి కూడా మీకు అందరికీ తెలుసు. మరి మేము ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జన్మదిన కార్యక్రమం జరుపుతాం, అందరికీ తెలిసిందే. మరి ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా నిర్వహించాలి. అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులం కాబట్టి మరి ఆ గొప్ప నాయకునికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఏదైతే ఇవాళ 70 వసంతాలు 69 వసంతాలు పూర్తి చేసుకుని 70 వసంతాల్లోకి అడుగు పెడుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు బర్త్డే వేడుకలు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నామని చెప్పేసి కూడా ఎన్ఆర్ఐ చెప్తున్నారు. ఇటు ఆటో వాళ్లకు ఏదైతే ఇన్సూరెన్స్ కార్యక్రమే కావచ్చు, ఇటు దివ్యాంగులకి వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ఓవర్ టు యూ.